సో నిన్న రిమైనింగ్ టాపిక్ ఏదైతే ఉందో అది ఈరోజు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈజీగా అయిపోయింది. జాగ్రత్తగా వినండి. నిన్నట్లాగా అంతకంటే ముందు ఒకసారి క్వశ్చన్స్ అడుగుతాను. మనకి లెసన్ కంప్లీట్ చేయటం కంటే మీకు వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ చూసుకోవాలి కాబట్టి అడుగుతున్నాను. అబ్దుల్ చెప్పు బ్రో, బులాతి అంటే ఏంటి? Sir, Bulati means to call, sir. ఓకే బ్రో, సూపర్. ఆదిత్య? ఎస్ సార్. బడాతే అంటే ఏంటి? బడాతే అంటే పెంచుతున్నాను సార్, ఇంక్రీజింగ్. సూపర్ బ్రో. దినేష్? సార్ ఉదాత్? గొప్ప. ఓకే, గ్రేట్. యశ్వంత్? అన్న, సౌందర్య బోధ అంటే ఏంటి బ్రో? సౌందర్య ప్రకృతిని ఆస్వాదించడం అన్న, మళ్ళీ ప్రకృతిని చూపించడం, అందాన్ని ఆస్వాదించడం. సూపర్ బ్రో, పర్ఫెక్ట్. సాత్ సాత్ అంటే కే సాత్ సాత్ అంటే? యశ్వంత్? అన్న సాత్ సాత్ అంటే తోడుగా ఉండడం అన్న. దాంతో పాటు. ఓకే. హర్ష? Sir, బేజోడ్ అంటే ఏంటి? గొప్ప అని సార్. ఓకే బ్రో, సూపర్. బూడా అంటే ఏంటి చెప్పాను కదా? బూడా? ముసలి అని సార్. ఓకే బ్రో, సూపర్. హర్షనా నువ్వు? అవును సార్. లాస్య? లాస్య? సమజ్యే అంటే ఏంటి? సమజ్నా? ఓకే అమ్మా, అర్థమైందా? రేఖ అంటే? రేఖ? లెటర్ రేఖ అంటే లెటరా? కీంచి అంటే? అంటే రాయడం బ్రో. అది వర్క్ చేయకపోతే అట్లా ఉంటుంది. మణికంఠ? రేఖ అంటే ఏంటి బ్రో? లైన్. కీంచి అంటే? గీయడం అని. ఓకే బ్రో, గుడ్. డూండి అంటే? సెర్చ్ చేయడం అని. వావ్, సూపర్, గ్రేట్. రాజ్యలక్ష్మి? అన్న హమేషా అంటే ఏంటి? ఆల్వేస్, ఎల్లప్పుడు. సబ్కి అంటే? అందరూ, అందరికి. ఓకే. అందరికి. దేఖ్నే లాయక్ అంటే ఏంటి? దేఖ్నే దేఖ్నే లాయక్? చూడదగిన. ఓకే. నీ పేరేంటమ్మా? రాజ్యలక్ష్మినా? అవునన్న, రాజలక్ష్మి. ఓకే ఓకే. శివాని? చెప్పు. పౌదే అంటే ఏంటి? పౌదే అంటే ప్లాంట్స్. ప్లాంట్స్. జూమ్ ఉట్నా అంటే? జూమ్ ఉట్నా? జూమ్ ఉటితి? సంతోషం. ప్రస్తుత అంటే ఏంటి? చెప్పబడినది. జూమ్ ఉటితి అంటే ఏంటో చెప్పు, కొంచెం గుర్తెచ్చుకో. ఖుషి అంటే సంతోషం. సంతోషంతో ఆనందంతో పొంగినది. పరవశించు. నువ్వు ఏదో హడావుడిగా చేసావమ్మా హోంవర్క్, నిన్నే అర్థమైంది. అట్లా అవసరం లేదు, చెయ్యాలని చేయమాకండి, నేర్చుకోవడానికి కదా ఇచ్చేది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఎవరో మెసేజ్ పెట్టారు, ఇంపోజిషన్ సార్ అంట, ఇంపోజిషన్ బ్రో అంట. ఇంపోజిషన్ అంటే అది ఎంత పెద్ద పదమో తెలుసా? ఇంపోజిషన్ అంటే ఏంటో తెలుసా ఎవరికన్నా? ఇచ్చిన హోంవర్క్ చేయకపోతే దాన్ని మళ్ళీ 5 times 2 times అలా రాయమని ఇస్తారు. ఓకే, ఇంపోజిషన్ అంటే అది ఒక పనిష్మెంట్ లాగా ఉంటుంది, బట్ నేను ఆ విధంగా చెప్పలేదు.
ఐ మీన్ మీరు ఏది కూడా ఆ విధంగా తీసుకోవద్దు, ఓకేనా? తీసుకునే విధంగా ఐ మీన్ అట్లా తీసుకోకూడదు మనం. మీకు వస్తుంది అనే ఉద్దేశంతో రాయమన్నాను కానీ మీకు పనిష్ చేయాలనే ఉద్దేశంతో రాయమనలేదు, ఓకేనా? మీకు రావట్లేదు, నిన్న చూసాం కదా సిచ్యువేషన్, చాలామందికి పదాలు రావట్లేదు. సో రాస్తే వస్తుంది అనే ఉద్దేశంతో రాయమన్నా కానీ మిమ్మల్ని పనిష్ చేయాలనే ఉద్దేశంతో కాదు. సో అంత పెద్ద పెద్ద పదాలు వాడకండి. ఇంపోజిషన్ అని, ఇంపోజిషన్ అంటే ఇంపోజ్ చేయటం, మీకు ఇష్టం లేకపోయినా మీ చేత పనులు చేపించటం. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? శివాని పట్నాయక్ చెప్పమ్మా. గిర్నా అంటే ఏంటి? టు ఫాల్. బూందే అంటే? డ్రాప్స్. ఓకే. హరిత రాలేదు అంతేనా? విలియం బిజ్లీ అంటే ఏంటి బ్రో? యానిమల్స్. బిజిలీ అంటే యానిమల్సా? బర్డ్స్. సారీ, చమక్ లైటింగ్ అంటే లైటింగ్ బ్రో? లైటింగ్ లైటింగ్. చమక్ అంటే ఏంటి? మెరవడం. ఓకే. ఉర్ర అంటే ఏంటి? ఊరు హార్ట్. గన్ అంటే? గన్ క్లౌడ్స్. ఓకే. ఓకే బ్రో, బాగా చెప్పు. సాయిరామ్ దిన్ అంటే ఏంటి? వినిపించలేదు బ్రో. ఉదయం. ఉదయం, తెల్లవారుజాము. టమ్ అంటే? చీకటి. ఓకే బ్రో, సూపర్. మనోహర్ సపన అంటే ఏంటి? సపనే అంటే ఏంటి? సూపర్ బ్రో. జగతే అంటే? చాలాసార్లు చెప్పాను నిన్న, జగన, జగతే, జగాతే అని. మేల్కొల్పడం. మన్ అంటే? ఏంటి బ్రో? తెలిస్తే తెలుసని చెప్పండి, లేకపోతే మానేయండి. ఏంది ఇవాళ? ఏంటి మన్ అంటే ఏంటి? మనస్సు. ఓకే, సూపర్. చాలా మంది పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారు. నువ్వు వర్క్ చేసావా బ్రో మనోహర్? రాయలేదా? మన్ అంటే ఏంటో రాయలేదా? నాకు పెట్టావా? ఫొటోస్ పెట్టారా మీరు? ఫొటోస్ పెట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు. రాసాము కానీ పెట్టలేదంటే ఎట్లా కుదురుతుంది? ఎంతసేపు పెడతారు ఫొటోస్? విలియం నువ్వు కూడా, నువ్వు 3 days ఇదివరకు ఇచ్చిన వర్క్ నువ్వు పెడుతూ ఉండాలి. ఓకే. ఓకే. दादर टटर करते जिल्ली बजती झंझन, म्याऊं म्याऊं रे मोर, पियू पियू चातक के गण, उड़ते सोन बालक आर्द सुख से क्रंदन, ढमड ढमड गिर में गगन में बरते गर्जन. చాలా మంచి పోయమ్స్. వీలైతే మీరు నోటికి వచ్చేటట్టు నేర్చేసుకోండి. రేపు ఎగ్జామ్లో రాయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది నోటికి వచ్చేటట్టు నేర్చుకుంటే. సో తర్వాత చూద్దాం అది. దాదూర్ అంటే ఏంటో తెలుసా మీకు ఎవరికన్నా? ఫ్రాగ్. రాసుకోండి, నిదానంగా చెప్పుకుందాం, బట్ వర్డ్ టు వర్డ్. ఈసారి మళ్ళీ నిన్నట్లాగా తప్పు చెప్పమాకండి. దాదూర్ అంటే ఏంటి? కప్ప, ఫ్రాగ్. ఏమని సౌండ్ చేస్తుందంట? టర్టర్ అనే సౌండ్ చేస్తుందంట. దాదూర్ టర్టర్ కర్తే అంటే, కర్తే అంటే ఏంటి? చేస్తుంది అని అర్థం.
కప్ప టట్టర్ అని సౌండ్ చేస్తుందంట. ఓకేనా? జిల్లి బజితి జంజన్. జిల్లి అంటే తెలుసా మీకు ఎవరికన్నా? membrane or drum. ఏంటేంటి? Drum, sir, drum or membrane. జిల్లి అంటే ఏంటి అంటే కీచురాళ్ళు అనే పదం ఎక్కడన్నా విన్నారా తెలుగులో? కీచురాళ్ళు, కీచురాయి అరుస్తుంది. మీరు ఏదన్నా ఫారెస్ట్ గుండా కానీ ఎక్కువ చెట్లు ఉండే ప్రాంతం గుండా కానీ నైట్ టైంలో వెళ్తుంటే ఒక రకమైన పెద్ద పెద్ద సౌండ్లు వస్తూ ఉంటాయి, పురుగులు అరుస్తూ ఉంటాయి బాగా. తెలిసి ఎవరికన్నా గమనించారా? చూసి నైట్ టైం ఆల్సో సార్. నైట్ టైం నైట్ టైం ఒక పెద్ద స్టోరీ ఉంది. అదేంటంటే హాస్టల్లో నా చిన్న రూమ్లో ఒకసారి ఎంటర్ అయింది అది. ఇంకా నిద్ర ఉండదు, ఎంత గట్టిగా అరుస్తుందంటే అంత చిన్న ఇన్సెక్ట్ ఒక పెద్ద సౌండ్ ఎట్లా క్రియేట్ చేస్తుందో అని ఆశ్చర్యం వేస్తుంది. సో అంత పెద్ద సౌండ్ చేస్తూ ఉంటాయి. ఎందుకు చేస్తాయి అంటే వాటికి ఆనందంతో చేస్తాయి. ఆనందాన్ని కాకపోయినా వాటి నేచర్ అది, ఇంకా అట్లా చేస్తూ ఉంటాయి. వాటి బిహేవియర్ అది. ఈ రాత్రి టైంలో అండ్ ఈ వర్షం పడేటప్పుడు కూడా కొంచెం వాటికి నీరు వస్తుంది, దాంతోపాటు చీకటిగా కూడా అనిపిస్తుంది కదా, అప్పుడు కూడా జన్ జన్ అని సౌండ్ చేస్తుందంట. బజితి అంటే సౌండ్. బజితి అంటే ఏంటంటే డోల్ బాజో అని చెప్పేసి మోగటం. ఓకేనా? మోగటం అనే మీనింగ్ వస్తుంది. అది పర్ఫెక్ట్. మోగడం. ఓకేనా? మోగడం అంటే తెలుసు కదా, సౌండ్ రావడం. జిల్లి అంటే కీచురాయి, బజితి జంజన్. జంజన్ అనే సౌండ్ చేస్తుందంట. ఇంతవరకు క్లియర్ అందరికి? ఓకే. అడగండి. ఎవరది? మైక్ ఆఫ్ చేసుకోండి మాట్లాడిన తర్వాత. ఒక్క నిమిషం, నేను విండో క్లోజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది మీకు నెమలి గురించి తెలుసా? నెమలి సౌండ్ ఎట్లా ఉంటుందో విన్నారు ఎప్పుడన్నా? విన్న వాళ్ళు ఒకసారి నేను విన్నానని చెప్పండి చూద్దాం. నెమలి సౌండ్ నేను విన్నాను సార్. నేను కూడా విన్నా. ఓకే, ఎలా ఉంటుంది? ఎలా సౌండ్ చేస్తుంది? నిజంగా పిల్లిలాగా, ఐ మీన్ మ్యావ్ మ్యావ్ అనే సౌండే వస్తుంది. అది కూడా పెద్ద అరుపులాగా అరుస్తుంది. పక్కాగా మ్యావ్ మ్యావ్ అని రాదు, అదే సౌండ్ వస్తుంది నియర్లీ. కాకపోతే పెద్దగా అరుస్తుంది, చాలా దూరం వినిపిస్తుంది. వీలైతే యూట్యూబ్లో చూద్దామా? యూట్యూబ్లో ఓకే. చూడండి, వినిపిస్తుంది ఇప్పుడు. ఓకే కదా, వినిపించింది కదా అందరికి? మ్యావ్ మ్యావ్ లాగే ఉందా లేదా? పక్కా అట్లానే ఉంటుంది. సో అట్లా వర్షం పడేటప్పుడు మోర్ అంటే ఏంటి అంటే పీకాక్. మోర్ అంటే రాసుకోండి, పీకాక్ అంటే నెమలి. ఏమని అరుస్తుందంట? మ్యావ్ మ్యావ్ అని అరుస్తుందంట. మ్యావ్ మ్యావ్ రే మోర్. పియు పియు చాతక్ కే గండ్. చాతక పక్షులు అంటే తెలుసా? ఎవరన్నా చూసారా చాతక పక్షుల్ని? చూడలేదు. ఓకే, అది కూడా చూడండి ఇప్పుడే. చాతక్. ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి, ఇది చాతక పక్షి. ఓకేనా? సో ఇదేమని అరుస్తుందంట? ప్యూ ప్యూ అని అరుస్తుందంట. ఓకేనా? గండ్ అంటే ఏంటి? చాతక పక్షుల యొక్క సమూహం. ఏమని అరుస్తుంది? పియూ పియూ అని అరుస్తుందంట. అర్థమైందా మీకు? అర్థమైంది. గండ్ అంటే సమూహమా?
గణ్ అంటే సమూహము. వేరే మీనింగ్ ఏమన్నా అనుకున్నారా మీరు? ఓకే, చాతకకి గణ్ అంటే చాతక పక్షుల యొక్క సమూహము. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? నా చాతకండి ఏందన్నా? చాతక్ అంటే చూపించా కదా, ఇది ఒక పక్షి. ఇక్కడ కనిపిస్తుంది చూడు, కనపడుతుంది. ఈ పక్షి. ఓకేనా? డిలీట్ చేద్దాం. ఓకే, ఉడితే సోన్బాలక్. సోన్బాలక్ అంటే ఒక పక్షి. మళ్ళీ సోన్బాలక్ అంటే ఏంటి? ఒక పక్షి అంట. నాకు తెలియదు సోన్బాలక్ అంటే ఏంటో, నేను ఎక్కడో చూస్తే ఒక పక్షి అని చెప్పారు. అండ్ ఉడితే అంటే ఏంటి? ఉడ్నా, ఎగరడం. సూపర్. ఉడితే సోన్బాలక్, ఎగురుతున్న సోన్బాలక్ అనే పక్షి ఆర్ధ సుఖ్సే కరక్రందన్. ఆర్ధ సుఖ్ అంటే సంతోషంతో, ఏమంటారంటే సంతోషంతో క్రందం చేస్తుంది, అరుస్తుంది. ఆర్ధ సుఖ్ అంటే సంతోషం అనే రాసుకోండి సింపుల్గా. ఆర్ధ సుఖ్ అంటే సంతోషంతో క్రందం చేస్తుంది. క్రందన్ అంటే ఆక్రందన అంటే తెలుసా మీకు? ఆక్రందన. ఆక్రందనలు ఎప్పుడు చేస్తారు సాధారణంగా? సంతోషంతో చేస్తారా, బాధతో చేస్తారా? సంతోషం. ఆక్రందన సంతోషంతో చేస్తారా? రియల్లీ? బాధ సార్. ఆక్రందన అనేది బాధకి సంబంధించి. ఓహో, తెలీదా మీకు? తెలుగులో ఆక్రందన అనే ఒక వర్డ్ ఉంటుంది. ఆక్రందన అంటే ఒక బాధతో కూడిన అరుపు అని అర్థం. బాధతో కూడిన అరుపులు, వాటిని ఆక్రందనలు అంటాం. కానీ ఇక్కడ ఆక్రందనలో గట్టిగా అరుస్తారు, ఇంకంతకంటే అరవలేమన్నంత గట్టిగా అరుస్తారు. అదే క్రందన ఇది ఆనందంతో చేస్తుందంట. వర్షం పడుతుంది అనే ఆనందంతో సోన్బాలక్ అనే పక్షి, ఎగురుతున్న సోన్బాలక్ అనే పక్షి గట్టిగా అరుస్తుంది. అంటే బాధతో కాదు, ఆనందంతో అరుస్తుంది అని కూడా చెప్తున్నారు. ఓకేనా? అంతకంటే గట్టిగా అరవలేమన్నంత గట్టిగా అరుస్తుంది. దీంతో ఆనందంతో. ఇంతవరకు క్లియర్ అందరికీ? బ్రో Yes, sir. క్రందన్ అంటే చెప్తున్నా కదా, పెద్ద అరుపు. టు మేక్ సౌండ్ అన్న. పెద్ద అరుపు, పెద్ద అరుపు అని రాసుకోండి. ఉట్టి సౌండ్ కదా, గట్టిగా అరవడాన్ని క్రందన్ అంటాం. క్రందన్ అంటే ఏంటంటే గట్టిగా అరవడం, పెద్ద అరుపు. క్లియర్ అందరికి? బ్రో. ఓకే. ఢుమట్ ఢుమట్ గిర్ మేఘ్ గగన్ మే భరతే గర్జన్. గిర్ అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక? డుమట్ డుమట్ అని చెప్పేసి కిందకు వస్తూ ఉన్నాయంట మేఘాలు. కిందకు వస్తాయి కదా రైనీ సీజన్లో, అంతేనా? దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి మేఘాలు. అట్లా కిందకు వస్తున్న మేఘాలు గగన్ మే భరతే గర్జన్. గగన్ అంటే ఆకాశం. మేఘానికి ఆకాశానికి తేడా ఏంటి తెలుసా మీకు? మేఘాలకి ఆకాశానికి తేడా తెలుసా? ఆకాశంలో మేఘాలు ఉంటాయి. ఆకాశంలో మేఘాలు ఉంటాయి, మేఘాలతో పాటు నక్షత్రాలు ఉంటాయి, నక్షత్రాలతో పాటు సూర్యుడు చంద్రుడు కూడా ఉంటారు. దాని అంతటినీ కలిపి ఆకాశం అంటాం. మేఘాలంటే వానాకాలంలో క్లౌడ్స్ లాగా వస్తాయి కదా, క్లౌడ్స్ని మేఘాలు అంటాం, ఈ క్లౌడ్స్ని. ఆకాశంలో మేఘం కూడా ఒక పార్ట్ అన్నట్టు. అర్థమైందా ఇప్పుడు? గగన్ అంటే ఆకాశం, స్కై అని రాసుకోండి. మేఘ అంటే క్లౌడ్స్. కిందకు వస్తున్న మేఘాలు గగన్ మే భర్తే గర్జన్. బర్ణ అంటే నింపేయడం, అంతే కదా? బర్ణ అంటే భర్తే అంటే నింపేసిందంట. ఆకాశాన్ని దేంతో నింపేసింది? గర్జన్, తన గర్జనలతో. అది చేసే సౌండ్స్ ఏవైతే ఉన్నాయో, ఉరుములు. గర్జన్ అంటే గర్జించటం, మీకు తెలుసు కదా, సింహం గర్జిస్తే ఎట్లా ఉంటుంది, పిడుగుపడినట్టు ఉంటుంది. సో అంత పెద్ద పెద్ద గర్జనలతో ఆకాశాన్ని కిందకి వస్తున్న మేఘాలు నింపేసినాయి. బర్ణ అంటే నింపేయడం. క్లియర్ అందరికీ వర్డ్స్ అన్నీ?
Yes, ఆ sir. గర్జన ఏ సౌండ్ చేస్తుంది? ఆ గర్జనలో ఏ సౌండ్లోనే డుమడ్ డుమడ్ అని చెప్పేసి సౌండ్స్ వస్తుంది. గిర్ అంటే కిందకి రావడం, Woman, woman. డుమడ్ డుమడ్. మేఘ్ అంటే నేను డమడ్ డమడ్ అన్నానా, సారీ. గిర్ అంటే కిందకి రావటం, కింద పడుతున్నట్టు ఉండడం. మేఘ అంటే మేఘాలు, గగన్ అంటే ఆకాశం, బర్ణ అంటే బర్తే అంటే నింపేయడం, గర్జన్ అంటే గర్జించడం. ఓకేనా, పెద్ద సౌండ్ చేయడం. ఇదంతా ఓకేనా, క్లియరా అందరికి? ఓకే సార్. Bro. Okay, sir. క్లియర్ అన్న. Clear, sir. ఓకే, థ్యాంక్ యూ. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर. క్యా కుచ్ కహతే అంటే ఏమైనా చెప్తున్నాయా? క్యా కుచ్ కహతే అంటే ఏంటి అంటే ఏమన్నా చెప్తున్నాయా? బూందే అంటే ఏంటి? బూందోం అంటే ఏంటి? Drop. Drop. డ్రాప్స్ యొక్క స్వరము అంటే డ్రాప్స్ చేసే సౌండ్. రిమ్జిమ్ రిమ్జిమ్ అని డ్రాప్స్ చేసే సౌండ్ ఏదైతే ఉందో అది మనకి ఏమన్నా చెప్తుందా, చెప్పడానికి ప్రయత్నిస్తుందా అన్నట్టు. క్యా కుచ్ కహతే ఏమన్నా చెప్తుందా మనకి? బూందోంకే స్వర్, ఆ డ్రాప్స్ చేసే సౌండ్ మనకి ఏమన్నా చెప్తుందా, అదేమన్నా చెప్పడానికి ట్రై చేస్తుందా అన్నట్టు అడుగుతున్నాడు కవి. క్లియరా ఈ లైన్? క్యా కుచ్ కహతే అంటే ఏంటి? ఏమన్నా చెప్పడానికి ఏమైనా చెప్తుందా? ఏమన్నా చెప్పడానికి ట్రై చేస్తుందా. బూందం అంటే డ్రాప్స్, స్వర్ అంటే స్వర్ అంటే స్వరం, సౌండ్, శబ్దం. ఓకే, అవి చేసే శబ్దం అనేది. నెక్స్ట్ది రోమ్ సిహర్ ఉడితే చూతేవే భీతర్ అంతర్. ఒక్క నిమిషం. రోమ్ అంటే ఏంటి? రోమ్ అంటే రోమాలు అన్న. జుట్టు ఉంటుంది కదా మన బాడీ మీద, అది రోమాలు. రోమ్ సిహర్ ఉడితే అంటే పైకి లెగుస్తున్నాయంట. నిక్కబొడుచుకోవటాన్ని సిహర్ ఉట్నా అంట. రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని చెప్తూ ఉంటాం కదా. సిహర్ ఉట్నా అంటే ఏంటి అంటే నిక్కబొడుచుకోవడం. క్లియరా అందరికి? ఓకే Okay. వర్షం పడుతున్నప్పుడు రోమాలు అనేవి నిక్కబొడుచుకుంటున్నాయి అంట. రోమ్ సిహర్ ఉడితే. తర్వాత చూతేవే బీతర్ అంతర్. ఇది లిటరల్ మీనింగ్ చెప్తాను. చూతే అంటే ఏంటి అంటే స్పర్శ తెలియటం. చూతే అంటే ఏంటి? టచ్, స్పర్శ తెలియటం. బీతర్ అంటే మీకు తెలుసు, బీతర్ అంటే ఏంటి? ఇన్సైడ్, లోపల. అంతర్ అంటే Sir, Beater means outside, sir. శివాని పట్నే. No, sir. Bhitar means inside, sir. Bahar means outside. అంతర్ కూడా ఇన్సైడేనా? అంతర్ కూడా ఇన్సైడే, sir. అది పక్క. అంతర్ కూడా ఇన్సైడే, బీతర్ కూడా ఇన్సైడే. లోపల మనం దాని స్పర్శనంట ఫీల్ అవ్వగలుగుతున్నాం. ఈ రోమాలు నిక్కబొడుచుకున్నాయి అనే స్పర్శని మనం లోపల ఫీల్ అవ్వగలుగుతున్నాము. ఓకేనా? ఓకే అందర్ అన్నా కూడా బీతర్ అన్నా ఒకటే అంట. అంతర్ అంటే కూడా లోపలే. Sir, antar difference, sir. Antar. ఆ అంతర్ వేరు కదా. ఇక్కడ డిఫరెన్స్ అనే మీనింగ్ ఎందుకు వస్తుంది? బీతర్ అంటే లోపల, అంతర్ అన్నా కూడా లోపల. ఓకేనా? సో లోపల మనం దాని ఫీలింగ్, దాని స్పర్శని ఫీల్ అవ్వగలుగుతున్నాము. రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి, లోపల మనం దాని స్పర్శని ఫీల్ అవ్వగలుగుతాం. ఓకేనా? స్పర్శ తెలుస్తుంది మనకి. చూతే అంటే ఏంటి? స్పర్శ, టచ్. ఓకేనా? బీతర్ అంటే ఏంటి? లోపల. అంతర్ అన్న కూడా లోపల అన్నట్టు గుర్తుపెట్టుకోండి రెండింటిని కలిపి. ఓకేనా? క్లియరా ఇక్కడ వరకు? కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే పోయం ఇది ఒక సెంటెన్స్ కాదు. సెంటెన్స్ అంటే కొంచెం ఈజీగా మనకి మీనింగ్ వచ్చేస్తుంది. పోయం ఇది.
దారవం పర్ దారాయే జరతి ధరతి పర్. దారలు దారలుగా. మీకు దారాయే దారావం దారాయే అంటే మీకు తెలుసు కదా. దారాలు దారాలుగా జరతి. జరతి అంటే ఏంటి అంటే నీరు పైనుంచి పడటాన్ని జరతి అంటాం. వాటర్ ఫాల్ లాగా పడతాయి కదా నీరు, దాన్ని జరతి అంటాం, పైనుంచి ఎక్కువగా పడటాన్ని. ధరతి అంటే ఏంటి? ధరతి. భూమి. భూమి. జరతి అంటే ఏంటి? ఎక్కువ అమౌంట్లో వాటర్ పైనుంచి కింద పడటం, వాటర్ ఫాల్ లాగా పడటం. వాటర్ ఫాల్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? జరతి అంటే ఎక్కువ అమౌంట్లో వాటర్ పైనుంచి కింద పడటం, వాటర్ ఫాల్ అని రాయండి, గుర్తుంటుంది. ధరతి అంటే భూమి. భూమి మీద నీరు దారాలు దారాలుగా పడుతున్నాయండి. అది ఈ లైన్ యొక్క మీనింగ్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందన్న. ఓకే. రజ్ కే కణ్ కణ్ మే త్రున్ త్రున్ కో పులకావలి థర్. రజ్ అంటే ఏంటి? మట్టి అని చెప్పొచ్చు, మట్టి అని చెప్పొచ్చు, దుమ్ము అని చెప్పొచ్చు. మట్టి ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే మట్టి. మట్టి కే అంటే యొక్క, కణ్ కణ్ మట్టి యొక్క కణ కణంలో, రేణువు రేణువులో, మట్టిలో పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్లో త్రున్ త్రున్ కే, త్రున్ త్రున్ కో. త్రున్ త్రున్ అంటే మొక్కలు, గడ్డి, ఇవై చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో. త్రున్ త్రున్ అంటే ఏంటి? మొక్కలు, గడ్డి, భూమి మీద ఉండే మొక్కలు, గడ్డి, గడ్డి పోచలు. త్రున్ త్రున్ కో పులకావలితర్. ఆ భూమి మీద ఉండే ప్రతి తృణము కూడా, అంటే గడ్డి పోచలు అండ్ చిన్న చిన్న చెట్లు, అవి పులకించిపోతున్నాయంట. అర్థమైందా? అర్థమైంది. మట్టిలోని కణకణంలో ఉండే మొక్కలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న మొక్కలు, తృణాలు అంటే చిన్న చిన్న మొక్కలు, గడ్డి పోచలు, గడ్డి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి పులకించిపోతున్నాయి. ఓకేనా? పకడ్వారీకి దార్ జూల్తే హై మేరా మన్. దార్ అంటే ఏంటి? సారీ, ఇదంతా చదువుతాను ఒకసారి. పకడ్వారీకి ధార్ జూల్తా హై మేరా మన్, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष की झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. ఇక్కడ పకడ్వారి అంటే ఏంటి? పట్టుకున్నా అని అర్థం. ఓకేనా? నేను పట్టుకున్నా, పట్టుకున్నా. దార్ అంటే దారులు. నేను పట్టుకున్న చినుకులు, నీటి దారులు ఏవైతే ఉంటాయో అవి మనసుని, జూల్తా అంటే ఉయ్యాల ఊపటం. జూల్తా అంటే ఏంటి చెప్పండి? అర్థం అవుతుందా? మీకు ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారా? జూల్తా అంటే ఊగడం అన్న. జూల్తా అంటే ఉయ్యాల ఊగటాన్ని జూల్నా అంటాం, అంతేనా? స్వింగింగ్. స్వింగింగ్. స్వింగింగ్ అనే పదం యాప్ట్గా ఉంటుంది. ఉయ్యాల ఊగటాన్ని జూల్నా అంటాం. సో నేను పట్టుకున్న నీటి దారాలు ఏవైతే ఉన్నాయి, వర్షపు దారాలు ఏవైతే ఉన్నాయో అవి మేరా మన్, నా మనసుని ఉయ్యాలు ఊపుతున్నాయంట. ఓకేనా? పకడ్వారీకి దార్ జూల్తా హై మేరా మన్. ఇది క్లియరా అందరికీ? పకడ్వారీ అంటే నేను పట్టుకున్నవి అని అర్థం. ఆవోరే సబ్, అందరూ ఇక్కడికి రండి. ఆవో అంటే ఇక్కడికి రండి అని అర్థం. సబ్ అంటే అందరూ. ఆవోరే సబ్ అంటే అందరూ ఇక్కడికి రండి, వచ్చి. ముజే గేర్ కర్, ముజే అంటే నన్ను, ముజే అంటే నన్ను. గేర్ కర్ అంటే చుట్టుముట్టి, చుట్టుముట్టి అంటే నన్ను సర్కిల్ చేసేసి. గేర్ కర్ అంటే ఏంటి? చుట్టుముట్టడం. ఒక మనిషి ఇక్కడ కూర్చొని ఉంటే అతని చుట్టూ అందరు నుంచొని ఉన్నారనుకోండి, దాన్ని గేర్నా అంటాం, దాన్ని గేర్ అంటాం. ఓకేనా? ఆవోరే సబ్, అందరూ వచ్చి నన్ను చుట్టుముట్టి, గావో సావన్, ఈ శ్రావణ మాస పాటలు పాడండి అని చెప్పేసి అంటున్నారు. అర్థమైందా? సావన్ అంటే ఏంటి? మాన్సూన్, శ్రావణ మాసం. గానా అంటే, గావో అంటే పాడండి అని అర్థం. ఇంతవరకు క్లియరా అందరికి? క్లియర్ అన్న. రాసుకుంటారా మీరు? ఎస్ బ్రో. బ్రో రాసుకుంటున్నాం. ఓకే.
ఇంద్రధనుష్ అంటే చెప్పండి, మీకు తెలుసు కదా. రెయిన్బో. 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 ఇంద్రధనుష్కి జూలే మే. జూలే అంటే ఏంటి అంటే ఉయ్యాలలో. జూలే మిల్ సబ్జన్ అంటే ఉయ్యాలకి ఊగడానికి ప్లేస్, అందరికీ ప్లేస్ ఉన్నట్టు. ఒక నిమిషం ఆగండి, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇంద్రధనుష్కి జూలే అంటే ఇంద్రధనుష్ని ఒక ఉయ్యాలలాగా చెప్తున్నాడు ఇప్పుడు కవి. ఆ ఉయ్యాలలో అందరూ కలిసి ఊగుతారంట. సబ్జన్ అంటే అందరూ పీపుల్ కలిసి, కలిసి ఊగుతారంట. ఓకేనా. ఇంద్రధనుష్కి జూలేమే, జూలే మిల్ సబ్జన్. ఇంద్రధనస్సు అనే ఉయ్యాలలో అందరూ కలిసి ఉయ్యాల ఊగుతారంట. క్లియరా ఇక్కడ వరకు? ఎవరికి ఏమన్నా కన్ఫ్యూజన్ ఉన్నా అడగండి. ఓకే, క్లియర్ కదా. ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్. ఫిర్ అంటే మళ్ళీ మళ్ళీ. ఫిర్ అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ. ఆయే అంటే వస్తుంది. జీవన్ మే జీవితంలో. సావన్ అంటే ఏంటి? శ్రావణ మాసం, మాన్సూన్. మన్భావన్ అంటే మనసుని హరించి వేసేది, అంటే మనసుని చాలా ఆనందపరిచేది ఏదైతే ఉందో ఈ శ్రావణ మాసం జీవితంలో మళ్ళీ మళ్ళీ వస్తుంది. మనసుని చాలా ఆనందపరిచే ఈ శ్రావణ మాసం ఏదైతే ఉందో అది జీవితంలో మళ్ళీ మళ్ళీ వస్తుంది. అన్ని క్లియరా మీకు? అన్ని రాసుకున్నారా? మన్భావన్ అంటే మన్కో బోనేవాలా. మన్కో బానేవాలా అంటే మనసుని చాలా ఆనందపరిచేది, ఆహ్లాదకరమైన అని లిటరల్ మీనింగ్. అంటే ఆహ్లాదకరమైన ఈ శ్రావణ మాసము జీవితంలో మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఆహ్లాదకరమైన అని రాసుకోండి మన్భావన్ అంటే. గూగుల్లో అది వచ్చింది. గేర్నా అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? గేర్ కర్ అని చెప్పాను కదా ఇక్కడ. ముజే గేర్ కర్, చుట్టూ రౌండ్ చేయడం, సర్కిల్ చేయడం. సూపర్. సరౌండ్ చేయడం, రౌండ్ అప్ చేయడం. అడగొచ్చా ఇప్పుడు క్వశ్చన్స్? రెడీనా? ఫాతిమా. దాగూర్ అంటే ఏంటి? ఫ్రాగ్. జిల్లి అంటే అదే కీచురాళ్ళు సార్. సూపర్ అమ్మా. బజ్తి అంటే? బజ్తి మోగడం, మోగించడం, మోగడం. ఇక్కడ మోగడం అని వస్తుంది. సూపర్ అమ్మా, గ్రేట్. మనోహర్. మోర్ అంటే ఏంటి బ్రో? పీకాక్ సార్. గన్ అంటే ఏంటి? సమూహం. సూపర్ బ్రో. నెక్స్ట్ సాయిరామ్. ఉడితే అంటే ఏంటి బ్రో ఇక్కడ? ఉడితే ఏంటేంటి? ఎగరడం. సోన్ బాలక్ అంటే ఏంటి బ్రో? పక్షి. ఒక రకమైన పక్షి సార్. ఓకే బ్రో, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. విలియం. సార్ ఆర్ధ సుక్ అంటే ఏంటి బ్రో? ఫుల్ ఫ్లై. ఆర్ధ సుక్ అంటే ఫ్లై బ్రో. టు ఫ్లై. హరిత నువ్వు చెప్పమ్మా. సంతోషం అన్న. సంతోషం అని రాసుకోమన్నా. ఓకే. క్రందన్ అంటే ఏంటమ్మా? పెద్ద అరుపు అన్న. పెద్ద అరుపు. సూపర్. శివాని. ఏ శివాని? సార్
భర్తే అంటే ఏంటి? నింపడం. నింపేయడం. గర్జన అంటే? గర్జించడం, గట్టిగా అరవడం. గగన్ అంటే ఏంటి? గగన్. ఆకాశం. ఆకాశం. ఆకాశానికి మేఘానికి తేడా ఏంటి? ఆకాశంలో ఆకాశంలో మేఘాలు ఉంటాయి, చుక్కలు ఉంటాయి. ఓకే, సూపర్. శివాని పట్నాయక్. Yes, sir. క్యా కుచ్ కహతే అంటే ఏంటి? ఏం చెప్తున్నావు? What? క్యా కుచ్ కర్తే కాదు, క్యా కుచ్ కహతే. ఏం చెప్తున్నావు? ఓకే. క్యా కుచ్ కహతే గోండం కేశ్వర్. ఏమన్నా చెప్పడానికి ట్రై చేస్తుందా అని వస్తుంది. ఓకే అమ్మ. రాజ్యలక్ష్మి. అన్న, బూందోన్ కే స్వర్ అంటే ఏంటి? డ్రాప్స్ యొక్క సౌండ్ అన్న. ఓకే అమ్మ, సూపర్. మణికంఠ. సార్ రోమ్ సిహర్ ఉట్నా అంటే ఏంటి? అంటే రోమాలు పైకి లెగటం సార్. రోమాలు నిక్కబొడుచుకోవడం. చూతే అంటే ఏంటి? చూతే టచ్, స్పర్శ తెలుస్తున్నాయి. తెలియడం. భీతర్ అంతర్ అంటే? లోపల లోపల సార్. లోపల లోపల. సూపర్ బ్రో, సూపర్. మీరు అసలు ఎవరిని అడిగాను ఇప్పుడు? నీ పేరు బ్రో? మణికంఠ సార్. ఓకే, కొన్నాళ్ళకి వాయిస్ గుర్తుపడతాను, ఇప్పుడు కొంచెం చెప్తూ ఉండండి. లాస్య. జర్తి అంటే? జర్తి వాటర్ ఫాల్స్ బ్రో. వాటర్ ఫాల్. ఓకే. హర్ష. సార్ రజ్ అంటే ఏంటి బ్రో? మట్టి సార్. మట్టి. కణ్ అంటే? రేణువులు. సూపర్ బ్రో, రేణువులు. పేరు హర్ష కదా? యశ్వంత్. అన్న త్రుణ్ అంటే ఏంటి బ్రో? అంటే మట్టి పైన పడే శబ్దం అన్న. వర్షం చినుకులు మట్టి పైన పడే. నేనేం చెప్పాను? త్రోణ్ అంటే ఇక్కడ శబ్దం కాదు బ్రో, వేరే మీనింగ్ ఉంది ఇక్కడ. యశ్వంత్ తినట్లే క్లాస్ సరిగ్గా. తినేసి చెప్పు బ్రో. సార్ గ్రాస్ ఇంకా కొంచెం చిన్న మొక్కలు సార్. ఇక్కడ థర్ అంటే చెప్పడం మర్చిపోయాను. థర్ అంటే ఏంటి అంటే పులకించిపోయి అట్లా నిశ్చలంగా ఉండడం, కదలకుండా ఉండడం. థర్ అంటే ఏంటి అంటే కదలకుండా ఉండడం. ఒకసారి రాసుకోండి. థర్ అంటే ఏంటి చెప్పు బ్రో ఒకసారి. కదలకుండా ఉండడం. ఓకేనా? పులకించిపోయి కదలకుండా ఉంటుంది. త్రుణ్ అంటే గడ్డి అండ్ చిన్న చిన్న మొక్కలు, భూమి మీద ఉండే మొక్కలు. పకడ్ వారికి ధార్. పకడ్ వారికి ధార్ అంటే? ఒక్క నిమిషం, నేను అడగలేదు కదా ఇంకా. ఆదిత్య. బ్రో పకడ్ వారికి ధార్ అంటే పట్టుకున్న వర్షం అంటే వాటర్ డ్రాప్స్. వావ్ బ్రో, సూపర్. అబ్దుల్. ఎస్ సార్. జూల్తా హై మేరా మన్ అంటే ఏంటి? సార్ అంటే నా మనస్సు ఉయ్యాలాగా ఊగుతుంది. అది పట్టుకున్న దారలు నా మనసుని ఉయ్యాలాగా ఊగుతున్నాయి, లేకపోతే వాటిని పట్టుకొని నా మనసు ఉయ్యాలాగా ఊగుతుంది. సూపర్ బ్రో. నెక్స్ట్ ఎవరు చెప్తారంటే చెప్పని వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. యశ్వంత్. అన్న ఆవోరే సబ్ అంటే ఏంటి? అందరం గుంపుగా అవుదాం రాండి.
నేను అడిగిన దాన్ని బట్టి చెప్పు. ఆవోరే సబ్ అంటే ఏంటి? అందరూ రండి. అందరు రండి. గేర్నా అంటే గేర్ అంటే ఏంటి? గుంపు అన్న. కరెక్ట్ వర్డ్ చెప్పు. గేర్ అంటే ఏంటి? టు ఫ్లై. లేదు బ్రో, విలియం నువ్వు చెప్తావా? గేర్ అంటే ఏంటి? చెప్తాను. రౌండ్ అప్. సర్కిల్ చేయడం. గానా అంటే గావో అంటే పాడండి. ఓకే. ఇక్కడ మిల్ అంటే, మిల్ అనే పదానికి మీనింగ్ ఏంటి? కలవడం, అందరూ కలవడం. విలియంని అడిగేది. కలిసి ఓకే. కలిసి ఫిర్ అంటే ఏంటి చెప్పు బ్రో. మళ్ళీ ఓకే బ్రో, సూపర్. యశ్వంత్, అన్న మన్ భావన్ అంటే ఏంటి చెప్పు. సావన్ అన్న మనసు ఖుషి. శ్రావణ మాసం మనసు ఎవరైనా చెప్పండి. మనసు ఆహ్లాదకరమైన. లెసన్ వినట్లేదు ఈ అబ్బాయి ఎవరో కానీ అస్సలు వినాలి లెసన్. క్లియర్ కదా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. క్లియర్ సార్. ఓకే. ఈ లెసన్ రచయిత ఎవరు? సుమిత్రానందన్ పంత్. సుమిత్రానందన్ పంత్. సూపర్. ఒకళ్ళని అడిగితే బాగుండేది. ఓకే, ప్రశ్న. मेघ बिजली और बूंदों का वर्णन यहाँ कैसे किया गया है? क्वेश्चन ఎవరికైనా అర్థమైందా? मेघ बिजली और बूंदों का वर्णन यहाँ कैसे किया गया है? అంటే హిందీ పండిట్స్ కి కాదు, నార్మల్ పీపుల్ కి ఎవరికైనా అర్థమైందా? Yes sir. ఓకే. ఏమని చెప్తున్నారంటే, మేఘాలు, బిజ్లీ అంటే ఆ లైట్నింగ్ ఏదైతే ఉందో అది, ఔర్ బూందం అంటే డ్రాప్స్, వీటి యొక్క వర్ణన ఇక్కడ ఎలా చేశారు, ఎలా చేయబడింది, వీటి యొక్క వర్ణన ఎలా చేయబడింది, మేఘాలను ఎట్లా వర్ణించారు? जम 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 मेघ बरसते हैं सावन के. ఆ ఫస్ట్ లైన్ దీనికి కరెక్ట్గా ఉంటుంది. ఒక నిమిషం, గుర్తులేదు. झम 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 मेघ बरसते हैं सावन के అంటే सावन के मेघ झम 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 बरसते हैं. నెక్స్ట్ది బిజిలీ. ఉర్మే గన్కే, గన్కే ఉర్మే, కొంచెం ఇట్లా రాయాలి. మేఘాల యొక్క హృదయంలో బిజ్లీ చమక్ రహీరే, బిజ్లీ చంచం చమక్ రహీరే అని చెప్పేసి రాయొచ్చు. ఓకేనా? చమక్ రహీ హై అని కూడా రాయొచ్చు. ఓకేనా? గన్కే ఉర్మే లేదా మేఘంకే ఉర్మే, మేఘంకే హృదయమే బిజ్లీ చంచం చమక్ రహీ హై అని కూడా రాయొచ్చు. అర్థం అవుతుందా ఎట్లా రాయాలో? మీరు తర్వాత రాసి నాకు పిక్స్ పెట్టాలి. గన్ అని రాయొచ్చు, లేకపోతే వీటి సినానిమ్స్ కూడా మీరు వాడచ్చు. ఇక్కడ గన్ అంటే మేఘాలు, మేఘంకే హృదయమే బిజ్లీ చంచం చమక్ రహీ హై అని రాయొచ్చు. ఈజీ, దీంట్లో నుంచి ఆన్సర్ తీయచ్చు మనం. బూందం గురించి ఎట్లా రాస్తారు? తరువం సే చన్కే బూందే గిర్తే హై అని కూడా రాయొచ్చు. చమ్ 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 గిర్తి హై అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఈజీ, రివర్స్ చేయడమే కొంచెం. తరువం సే చన్కే బూందే చమ్ 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 కర్తే గిర్తి హై అని రాయొచ్చు అనుకుంటా. చమ్ చమ్ కర్తే అంటే ఈ సౌండ్ చేస్తూ, చమ్ 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 కర్తే గిర్తి హై. అంతేనా? ఎవరైనా పండిట్స్ ఉన్న వాళ్ళు చెప్పండి కొంచెం. అలా రాయొచ్చా మనం?
ఓకే. అలా రాయొచ్చు. సో, మనం వీటిలో ఏ క్వెషన్స్ అడిగినా కొంచెం అర్థం చేసుకుంటే, కరెక్ట్ ఆర్డర్‌లో మనం రివర్స్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఫైనల్‌గా దీనికి ఆన్సర్ చెప్తున్నాను. తరువం సే చమ్కే, చెట్ల నుండి జల్లెడలాగా ఈ బూందే అంటే డ్రాప్స్ చమ్ 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 కర్తే గిర్తీ హై. చమ్ 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 అనే సౌండ్ చేస్తూ పడుతున్నాయి అని చెప్పొచ్చు. తరువాన్సే చన్కి బూందే చమ్ 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 కర్తే గిర్తీ హై. లేకపోతే కర్తే అని రాయకుండా చమ్ 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 గిర్తీ హై అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. క్లియర్ సార్. ओके। प्रकृति की कौन कौन सी चीज़ें मन को छू लेती है? मन को छू लेना అంటే కూడా మనస్సుని తీసుకెళ్ళిపోవడం, ఇంకా మనసుని దోచుకోవడం, అంతేనా? ప్రకృతికి సంబంధించిన ఏ వస్తువులు మనసుని దోచుకుంటాయి చెప్పండి. మీరు తెలుగులో చెప్పండి. రెయిన్బో. వావ్. ఇంద్రధనుష్. వర్షం. ఇంద్రధనుష్ అని రాసుకోండి ఎక్కడన్నా నోట్స్లో. లిస్ట్ అవుట్ చేసుకుందాం మనం. నేను కూడా రాసుకుంటా. ఇంద్రధనుష్. నాకు ఈ ఐడియానే రాలేదు. స్పెల్లింగ్ పైన ఉంది చూడండి. స్పెల్లింగ్ పైన ఉంటుంది ఇంద్రధనుష్ అని. ఇక్కడ ఉంది చూడండి, ఇంద్రధనుష్. ఓకేనా? రాసుకున్నారా? ఎస్ సార్. వర్ష అని రాయండి. ఒక అబ్బాయి చెప్పాడు కదా ఇప్పుడు, వర్షం కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇంద్రధనుష్, వర్ష. వర్ష కాదు, వర్ష. నేను చెప్పాను కదా. వర్ష అంటే ఏంటి? సంవత్సరం. ఇయర్. వర్ష అంటే వర్షం. వర్షం. ఓకే. తర్వాత ఇంకా ఏమేంటి కొంచెం బాగుంటాయి చెప్పండి ప్రకృతిలో? పికాక్ ఇంకా కుక్కు యొక్క సౌండ్స్. ఏంటి? పికాక్ ఇంకా పీకాక్. కుక్కు సౌండ్స్ సార్. మ్మ్. సెకండ్ పోయం సెకండ్ లైన్. అంటే దాంట్లో చూసే థీమ్ అని కాదులే, మీ సొంత ఉద్దేశం చెప్పండి. ఓకేనా? బ్రో సన్ రైజ్ సన్సెట్. వావ్, సూపర్. సూర్యోదయ్. సూర్యోదయ్ అని రాయండి. ఇక్కడ రాయాలా నేను? కొంతమందికి స్పెల్లింగ్స్ రావు, ఇంత ఏజ్ వచ్చినా కూడా ఏం చేయలేం. మీకు అందరికీ రావని కాదు, బట్ నాకు కూడా కొన్ని మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. మనకు అంత పర్ఫెక్ట్గా నేర్పించారు కదా హిందీ. కనిపిస్తుందా స్క్రీన్? ఫస్ట్ ఏం చెప్పారు? ఇంద్రధనుష్. ఇక్కడ తర్వాత ఏదా వాడాలి? సెకండ్ ద. సెకండ్ సార్. తర్వాత ఇదా? సార్ అనదర్ షాట్. సార్ సెకండ్ క్లాస్. సారీ. ఇంద్రధనుష్. తర్వాత మీరు చెప్పింది ఏంటి? వర్ష. వర్ష. తర్వాత సూర్యోదయ్. ఓకే. అందరికి అర్థం అవుతుందా? ఎస్ బ్రో. ఇంకేం చెప్పారు? మోర్ కి నాచ్. సార్ పక్షిयों के स्वर. మోర్ కి నాచ్ అని చెప్పావు కదా ఇందాక. మోర్ కి నాచ్ అంటే ఏంటి మీనింగ్? పికాక్ డాన్స్. పికాక్ డాన్స్.
పక్షి పక్షిयों के स्वर అంతేనా? స్వర్. ఎస్ సార్. సార్ వాటర్ ఫాల్ సార్. స్వర్. నాకు వాటర్ ఫాల్ అంటే ఏమంటారో తెలియదు బ్రో. జర్నా సార్. జర్నా. ఝర్నా సార్. జర్నా అంటే వాటర్ ఫాలేలే, బట్ వాటర్ ఫాల్, రియల్ వాటర్ ఫాల్ ఏమంటారు అని. సార్ రియల్ వాటర్ ఫాల్ నే జర్నా అంటారు. అవునా? అదేంటి కొంచెం డిఫరెంట్. Stream. ఓకే, సూపర్. జర్నా. జర్నా అంటే Sky. వర్బ్ కదా. నా ఉద్దేశం ఏంటంటే వర్బ్ కదా, పారడం అనేది ఒక వర్డ్ కదా, సరే వర్బ్ కదా. పారుతుంది అంటే అది ఒక సార్ వర్బ్. ఇన్ గూగుల్ జర్నా Sky. ఉంది సార్. గూగుల్లో జర్నా Sky. ఉంటుంది. ఓకే, ఇంకా స్కై స్కై. ఆకాష్ అంతేనా? గగన్. సార్ పేరు పౌదం. గగన్. ఓకే. పేడ్. ఏడా వాడాలో గుర్తులేదు నాకు. ఇదేనా? ఎస్ సార్. ఎస్ సార్. యాక్చువల్గా 6 years అయిపోయింది హిందీ చూసి. పౌదం, పౌదే అని కూడా రాయొచ్చు అనుకుంటా. ఇంకా నెక్స్ట్ ఇంద్రధనుష్, వర్ష, సూర్యోదయ్. మీరు ఒక్కటి మర్చిపోయారు, ఇది అంటే చాలా మందికి ఇష్టం. తెలుగు గుర్తేసుకోండి. తెలుగు ఫస్ట్ లెసన్ ఏంటి? మాతృభావ. నేను మాతృభావన చెప్పానులే అసలు. సాయిల్ స్మెల్ సార్. సాయిల్ యొక్క సువాసన. అది నేను రాయలేనులే హిందీలో, వెరీ సారీ. సార్ బిజ్లీ సార్. బిజ్లీనా? బిజ్లీ అందంగా ఉంటుందా? ఓకే. మెరిస్తప్పుడు ప్రకాశవంతంగా కనిపిస్తుంది కదా సార్. ఆనందంగా కళ్ళు విప్పుకొని చూస్తావా? ఏమ్మా? అలా అని కాదు సార్, కొంచెం లైటింగ్ తో బాగుంటుంది కదా. అది సినిమాల్లో మనకి అట్లా అట్లా వస్తుంటే బాగుంటుంది, కానీ రియల్ లైఫ్లో భయంకరంగా ఉంటుంది కదా. బాదల్ ఔర్ బిజ్లీ అంతేనా? ఈ స్పెల్లింగ్స్ మర్చిపోవటం ఏంటో, నవ్వుతారు మీరు. ఇదేనా బిజ్లీ స్పెల్లింగ్? టెక్స్ట్ బుక్ ఉంది కదా Yes, sir. ఎస్ బ్రో. బాదల్ ఔర్ బిజ్లీ. మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి మర్చిపోయారు, రోజు వస్తుంది అది. వెన్నెల. చందమామ. ఆ, వెన్నెల అంటే ఎవరికి ఇష్టం లేదా మీకు? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. అంటే మీ జనరేషన్ వాళ్ళకి వెన్నెల అంటే తెలియదు. అయ్యయ్యో, అది గుర్తు కూడా రాలేదంటే కొంచెం. వెన్నెలని ఏమంటారు హిందీలో? చాంద్. 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 చాంద్ అంటేనేమో, చాంద్ అంటే చందమామ సార్. చాంద్ అంటే మూన్, చాందిని అంటేనేమో వెన్నెల. చాందని. ఇంతవరకు చాలే, మరి ఎక్కువ చెప్తాను. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? సార్ హవా. గాలి సార్. ఠండీ హవా. ఎయిర్. ఠండీ హవా. ఠండీ గుర్తులేదు. సెకండ్ టా సార్. సెకండ్ టా. టన్. ఎస్ సార్. ఏడా? ఇదేనా? సెకండ్ ఫస్ట్ డే. హవా. అమ్మో. ఓకే, ठंडी हवा. इंद्रधनुष, वर्षा, सूर्योदय, मोर की नाच, पक्षियों के स्वर, झरना అంటే వాటర్ ఫాల్ అంట, గగన్ అంటే ఆకాశం, పేడ్ పౌదే పశుపక్షి అని కూడా రాయొచ్చు, బాదల్ और బిజ్లీ, చాందనీ, ठंडी हवा.
సూపర్. ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి మీరు ఇవి రాస్తే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? త్రున్ త్రున్కి ప్రసన్నత కా క్యా భావ్ హై? ఎవరైనా చెప్పగలుగుతారా సొంతగా? మీనింగ్ చెప్పి ఆన్సర్ చెప్పండి. నేను రాసుకున్నానులే, నాకు రాదని చెప్పట్లేదు, బట్ మీది ఒకసారి చూస్తాను. త్రున్ త్రున్కి ప్రసన్నత కా క్యా భావ్ హై ఇక్కడ అంటున్నారు కదా, జస్ట్ నేను మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు తెలుగులోనే చెప్పండి. త్రున్ త్రున్కి పులికావలి ఇతరులు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి అర్థం ఏంటని అడుగుతున్నారు, అంతే, ఏం లేదు. దాని మీనింగ్ చెప్పమంటున్నారు. ఎవరు చెప్తారు? హలో, ఎవరు చెప్పరా? త్రున్ త్రున్కి ప్రసన్నత కా క్యా భావ్ హై, ఈ లైన్ మీనింగ్ చెప్పండి కనీసం. త్రున్ త్రున్కో పులికావలి ఇద్దరు అంటే మీనింగ్ ఏంటి? స్మాల్ గ్లాసెస్ పులకరించి. గ్రాస్ అయినా ఎప్పుడైనా ఎందుకు పులకరిస్తుంది? వర్షం పడటం వల్ల పులకరిస్తుంది అంటున్నారు. మట్టిలో వర్షం పడటం వల్ల ఇదంతా పులకరిస్తుంది అంటే ఎందుకు? వాటికి ఉపయోగం ఏంటి? ఎందుకు పులకరించిపోతున్నాయి? వాటర్. వాటికి Plants need more water. వాటికి వాటర్ దొరుకుతుంది కాబట్టి పులకరించిపోతున్నాయి, అంతే కదా, అయిపోయింది. సో దాన్ని హిందీలో ఎట్లా చెప్పాలంటే, త్రున్ త్రున్ అంటే ఏంటి? గ్రాస్. Small grass. స్మాల్. చిన్న మొలకలు. సింపుల్గా చెప్పాలంటే ధరతీకే పేడ్ పౌదే అని అర్థం సింపుల్గా. త్రున్ త్రున్ అంటే ఓన్లీ గడ్డి పరసల గురించి కాకుండా మొత్తం భూమి మీద ఉండే చెట్లు మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి వర్షం యొక్క నీటి వల్ల వాటి దప్పికని తీర్చుకొని పులకించిపోతున్నాయి అని చెప్పొచ్చా లేదా? దీని మీనింగ్ ఏంటి? Yes, దాంట్లో sir. మీనింగ్ ఏంటి? Yes, sir. చెట్లు వాటన్నిటికీ నీరు కావాలి, వర్షం యొక్క నీటి వల్ల అవి వాటి దాహాన్ని తీర్చుకొని పులకిత్ హో జాతా హై అంటే పులకించిపోతున్నాయి అని చెప్పేసి చెప్పొచ్చు. దీన్ని రాస్తాను ఇక్కడ. ఇది మీకు లింక్ వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ మనం ఈ బోర్డు మీద ఏమి రాస్తామో అంతా ఉంటుంది. ఓకేనా సార్ యాక్సెస్ సార్ మీరు పర్మిషన్ ఇవ్వాలి సార్. ఇప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వాలా? నేను ఎస్ ఇప్పుడే సార్, జీమెయిల్లోకి వెళ్ళి ఇవ్వాలి సార్. అయ్యయ్యో, అన్న అది ప్లే స్టోర్ కి ఎత్తుకోబోతాను. అవునా? ఏం చేద్దాం అయితే, సర్లే సార్ ఇంకా జీమెయిల్లో మీరు రాసుకోండి, ఇంకా ఏం చేయలేము ఇంకా. అంటే ఇంతమందికి నేను యాక్సెస్ ఇవ్వాలంటే టైం పడుతుంది బ్రో. ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు అనుకో, వాళ్ళందరికీ ఒకేసారి బల్క్గా ఇచ్చేయగలుగుతారు, మనకు కొంచెం కష్టం ఓకే అవుతుంది. బ్రో. నేను పీడిఎఫ్ లాగా మార్చి పెడతాను మీకు కావాలంటే, ఓకేనా? ఓకే బ్రో. అంత అవసరం ఉండదు, మీరు రాసుకోండి జస్ట్. థర్డ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కదా ఇది. అందరూ ఉన్నారా లైన్లో? Yes, sir. ఓకే ఓకే. धरती के सब पेड़ पौधे धरती అయ్యయ్యో చూసుకోవాలి. धरती के सब पेड़ पौधे वर्षा के पानी पीकर, పీనా అంటే ఏంటి? త్రాగడం. पीकर पुलकित होते
రాసుకోండి. धरती के सब पेड़ पौधे वर्षा के पानी पीकर पुलकित होता है. ఇది దాని యొక్క భావాన్ని చెప్పాలంటే ఏం చెప్పాలి? రాసుకున్నారా? ఇది అయిపోయిందా? Yes, sir. ఓకే. ఏ హై తృణ్ కి ప్రసన్నత కా ఏ భావ హై అని రాయొచ్చు. అది ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత తృణ్ కి ప్రసన్నత కా ఏ భావ హై రాస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ అయిపోయిన తర్వాత తృణ్ కి ప్రసన్నత కా భావ్ ఇట్లా రాసుకోండి. ఓకేనా? నోట్స్లో రాసుకున్నారా ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్? ఒకవేళ ఫస్ట్ దానికి మీరు రాయలేదు అంటే నేను ఇందాక ఎట్లా రాయాలో చెప్పాను కదా, ఆ విధంగా రాయండి. సో ఇది విషయం. లెసన్ అయిపోయింది. అయ్యో మైక్ ఆఫ్ చేసుకోండి. ఏంటది? ఈసారి చెప్పుకుందాం ఈ నెక్స్ట్ 3 రోమన్స్. ఈ 2 రోమన్స్ చేయడానికి ట్రై చేద్దాం. కొంచెం టైం ఉంది కాబట్టి, మిగతాది కొంచెం టైం పడుతుంది. ఇదేంటంటే వాక్య ఉచిత క్రమే లిఖే అంటే కరెక్ట్ ఆర్డర్లో రాయమంటున్నారు. ఇక్కడ ఆర్డర్ లేకుండా ఇచ్చారు, కరెక్ట్ ఆర్డర్లో రాయాలి. ఏముంది? జమ్ 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 కనిపిస్తుంది. ఎక్కడుంది జమ్ 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 అని? జమ్ 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 మేఘ బరసే సావన్ కి కదా ఫస్ట్ పోయం. మనకు గుర్తుండాలి అవన్నీ లైన్స్. జమ్ 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 మేఘ బరస్తే హై సావన్ కి. అది రాయండి పక్కన, ఖాళీ ఉంది కదా. లేకపోతే నోట్స్లో రాసుకోండి ఆ అని పెట్టి ఫస్ట్ది ఆన్సర్ అని. సెకండ్ది ఢమడ్ ఢమడ్ గిర్ మేఘ గగన్ మే భర్తే గర్జన్. సారీ, డుమడ్ డుమడ్. గుమట్ గుమట్. అయ్యయ్యో గుమడా అది? సారీ అమ్మా, వెరీ సారీ. గుమడ్ గుమడ్. ఓకేనా? గుమడ్ 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 గిర్ మేఘ్ గగన్ మే భర్తే గర్జన్. ఓకేనా? నెక్స్ట్ది ఏం లేదు, మీకు అర్థం కాకపోతే పోయమ్స్ పైనే ఉన్నాయి చూడండి ఒకసారి. దారా ఓం పర్ దారా ఏ జర్తి దర్ది పర్. సూపర్, అయిపోయింది విత్ ఇన్ 2 minutes, 1 minute. నీచే దియే గయే భావకి పంక్తియాలికే. ఇక్కడ భావం ఇచ్చారంట, దానికి సంబంధించిన లైన్స్ మనం రాయాలంట. ఓకేనా? ట్రై చేద్దాం, ఓన్గా చేయడానికి ట్రై చేద్దాం. నేను ఇందాక ప్రిపేర్ అవ్వలేదు, మీరు ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ లెసన్ విన్నాం, మనం లెసన్ చదివాము. ఇప్పుడు ట్రై చేద్దాం రాయగలుగుతామా లేదా. బాదలోं के घोर अंधकार के बीच बिजली चमक रही है और मन दिन में ही सपने देखने लगा है. బాదలోం అంటే మేఘాల చీకటిలో ఆ బిజ్లీ అనేది మెరుస్తుందంట. అది ఫస్ట్ పోయంలో 3rd లైన్లో ఉంది కదా. అండ్ దీనికి తమ్మే అంటే और मन दिन में ही सपने देखने लगा है అంటే ఆ తెల్లవారుజామున వచ్చిన చీకట్లో మనస్సు అనేది కలల్ని చూస్తుందంట. ఓకే. చంచం బిజ్లీ చమక్ రహీ రే ఉర్మే గన్ కే తమ దిన్కే తమ్మే సప్నే జగతే మనకి. అంతేనా? తమ్ దిన్కే తమ్మే సప్నే జగతే మనకి. ఓకే, కరెక్టే చెప్పాను. ఈ 2 lines ఫస్ట్ దానికి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ది మిట్టీ కే కణ్ కణ్ సే కోమల్ అంకుర్ ఫూట్ రహే హై. ఏం చెప్తున్నారంటే
ఇది దీని యొక్క మీనింగ్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. రజికే Auto కణకణమే portland. మట్టి. పుల్కావలి రాజకీయ కనకమే. వీళ్ళు దాని భావం ఏమిచ్చారంటే ఇక్కడ మట్టి ఒక కణకణంలో నుంచి ఒక అందమైన మొలకలు అనేవి పుట్టుకొస్తున్నాయి అంట, బయటికి ఫూట్ రహే హై పుట్టుకొస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది రజికే కణకణమే త్రుణ్ త్రుణ్కో పుల్కావలి తర్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ అని. మూడో దాంట్లో థర్డ్ లైన్. మూడో దాంట్లో థర్డ్ లైన్ అంట, చూసుకోండి. Fourth line, sir. ఫోర్త్ ఉన్నా. फोर्थ कवि चाहता है कि जीवन में सावन बार बार आए और सब मिलकर झूले में झूले. फिर आए जीवन में सावन मन भावन. దాంతో పాటు దాని ముందు లైన్ కూడా దీనికి ఇక్కడ సబ్ మిల్కర్ జూలే మే జూలే అని ఉంది కాబట్టి ఇంద్రధనుష్ కే జూలే మిల్ సబ్ జన్ फिर आए जीवन में सावन मन भावन. లాస్ట్ 2 లైన్స్ లెసన్లో లాస్ట్ 2 లైన్స్ దీనికి ఆన్సర్ వస్తాయి. ఓహో, వితిన్ 2 మినిట్స్లో చేసేసాను. ఇది కూడా 3 మినిట్స్లో అయిపోయిందా? ఇది కూడా క్లియర్ అందరికీ ఈ రెండు ఏంటి అని? ఓకే. Clear, sir. Clear. చదివించడానికి ట్రై చేస్తాను. ఇది నోటికి వచ్చేటట్టు చదవండి. ఎందుకంటే మీరు ఎస్ఏలు చదవటం కంటే ఒక పాటని పాటలాగా పాడి గుర్తుపెట్టుకోవడం ఈజీనా కాదా చెప్పండి? Yes, sir. ఇంకొకటి, Yes, sir. మీకు ఈ మీనింగ్స్ అన్నీ ఇప్పుడు తెలుసు కాబట్టి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు మీరు ఓన్గా రాయగలుగుతారు. ఇంకొకటి, హిందీలో మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే కొంచెం కే బదులు కో పెట్టతేనో అట్లా మిస్టేక్స్ కన్సిడర్ చేయరు. అది వాస్తవం. మీరు తప్పులు చేయమని చెప్పట్లా, మీ కాన్ఫిడెన్స్ పెంచడానికి చెప్తున్నా. మీకు ఇది గుర్తుందనుకోండి, పోయం గుర్తుంటే మీరు సమరీలాగా బయట ఎట్లా బైహార్ట్ చేస్తారు, బాధలు బరస్తా హై అది ఇది అని చెప్పి చదువుతూ ఉంటారు. మీరు అలా చదవాల్సిన అవసరం లేదు. ఇది నేర్చుకోండి ఒకసారి. అన్ని ఆర్డర్లో గుర్తుంటాయి. ఫస్ట్ దేని గురించి చెప్తున్నాడు, మేఘాలు ఇట్లా వర్షిస్తున్నాయని చెప్తున్నాడు, ఓకేనా. తర్వాత దారాలు ఎట్లా పడుతున్నాయో చెప్తున్నాడు, బిజ్లీ గురించి చెప్తున్నాడు, ఆ పగలే వచ్చిన చీకట్లో మనసులో కళలు వస్తున్నాయని చెప్తున్నాడు. ఇవన్నీ గుర్తుంటే మీరు ఆర్డర్లో ఈజీగా ఏ పాయింట్ మిస్ అవ్వకుండా రాయగలుగుతారు ఎగ్జామ్లో. అర్థమవుతుందా మీకు చెప్పేది? అండ్ అట్లా సమరీ అడిగినప్పుడు మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఈ ఉద్దేశ్, విధా విశేష, కవి పరిచయ్, విషయ ప్రవేశ్ రాసిన తర్వాత ఒక 2 పేరాలు ఇది రాసినా కూడా సరిపోతుంది. ఇవన్నీ ఈజీనే మనకు చదువుకోవడానికి. 2 లైన్స్ ఉంది, 3 లైన్స్ ఉంది. ఇది కూడా మనకు బాగానే గుర్తుంటుంది ఈజీగా. సింపుల్ వర్డ్స్ మనకి ఇక్కడ. డిఫికల్ట్ వర్డ్స్ బేజోడ్ ఒక్కటే కదా డిఫికల్ట్ వర్డ్. అన్నీ ఈజీ వర్డ్స్, ఈజీగా అర్థమైపోతున్నాయి. నిధన్ అంటే ఏంటి? మరణం. సో మీరు ఏం నేర్చుకోవాలంటే ఉద్దేశు, విధా విశేషు, కవి పరిచయ్, విషయ ప్రవేశ్ ఇవన్నీ నేర్చుకోండి. ఇవి నోటికి వచ్చేటట్టు ఈ పోయంని నేర్చుకుంటే, ఈ పోయంని మీరు కంఠస్థం చేస్తే ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. ఎస్సే రాసేటప్పుడు సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. మీరు ఒక 10 క్వశ్చన్లు మెటీరియల్లో ముందు పెట్టుకొని చదవటం కంటే ఇది ఎఫెక్టివ్ అన్నమాట. ఇది ఈజీగా కూడా ఉంటుంది, ఉపయోగపడుతుంది కూడా. సో ఫస్ట్ థింగ్ ఈరోజు వర్క్ ఏంటి అంటే ఉద్దేశ, విధ, విశేష్, కవి పరిచయ్ అండ్ విషయ ప్రవేశ్ అనేది నేర్చుకోండి. అప్పు చెప్పడానికి రావాలి, చూడకుండా రాయటానికి రావాలి, మిస్టేక్స్ లేకుండా ఉండేటట్టు ప్రాక్టీస్ చేసుకోండి. నేను టెస్ట్ రేపు ఉంది అనగా ఈరోజు చెప్తాను. ఎప్పుడైనా కానీ తెలుగు అయిపోయింది, తెలుగులో మీకు ఇచ్చాను. ఏమిచ్చాను చెప్పండి వర్క్ ఆ రోజు? పద్యాలు స్టార్ మార్క్ పెట్టిన పద్యాలు చదవాలి. పదార్థాలు ఇంకా భావాలు. స్టార్ మార్క్ పెట్టిన పద్యాల్లో పద్యాలు, ప్రతిపదార్థాలు, భావాలు ఈ 3 నేర్చుకోమన్నాను. ఇప్పుడు పెడతాను, చూసుకోండి. పర్ఫెక్ట్గా చేయండి, రాయగలుగుతారు మీరు. సో ఇది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ఇది మనం ఎవరు చదువుతారు చెప్పండి? చదువుతాం మిస్టేక్స్ లేకుండా. నేను ఎవరన్నా చదువు స్టార్ట్ చేయి.
जम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरते बूंदे तरुओं से छनके, छम छम बिजली चमक रही रे उर्मे गन को, तम तम दिन के तम तम में सापने जगते मन के, సపనే జగతే दादू చాలు చాలు सपने जगते मन, మీరు కొంచెం दादू చూడండి దాన్ని. ఆగు 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 స్టాప్. కొంచెం ఫీల్ అవ్వండి, మరీ ఏదో అట్లా పారాగ్రాఫ్ చదివినట్టు చదవమాకండి. కొంచెం అన్న సాంగ్ మోడ్ రావాలి కదా దానికి. ఓకేనా? ఇంకెవరు చదువుతారు? సార్ స్టార్ట్ చేయమ్మా నెక్స్ట్ది. दादू टटर करते जिल्ली बजते झंझन, म्याव म्याव रे मोर पीयू पीयू चातक के गन, उड़ते सोन बालक आद सुख से कर क्रंदन, घुमट घुमट गिर में गगन में भरते गर्जन. ఇది గుమడా గుమడ్. వెరీ సారీ, అందరూ ఒక్కసారి నోట్ చేసుకోండి. నేను తప్పు చెప్తాను, ఇందాక నుంచి తప్పు చెప్తున్నాను. డుమడ్ అని చదివాను నేను. అసలు డాకి దీనికి సంబంధం లేదు. సో గుమడ్ అంట. గుమడ్ గుమడ్ గిర్మే గగన్మే పడితే గర్జన్. బాగా చదివమ్మా. నెక్స్ట్ ఎవరు చదువుతారు? सर नहीं चलता। రాజ్యలక్ష్మి చదవమ్మా. रिमझिम क्या कुछ कहते बूंदे के स्वर, रोम से हर उड़ते छूते वे भीतर अंदर, दारों पर दारे धरती धरती जरती धरती पर, रज के कण कण में त्रुन त्रुन को पुलका वाली दर. ఆగమ్మా ఒక నిమిషం. ఏంటి ఆ హడావడి ఏంటి? रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उड़ते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं जरती धरती पर, रज के कण कण में త్రున్ త్రున్ కో పులకావలి తర్. సింపుల్గా చదివితే మీకు అంత ట్యూన్ లేకపోయినా కొంచెం బ్యూటిఫుల్గా అన్న ఉంటుంది. నిదానంగా స్లోగా ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతూ చదవండి. ఇక్కడ చూడండి, జనరల్గా ఈ పోయంలో హాఫ్ పాయింట్ దగ్గర గ్యాప్ ఇవ్వాలి మనం. మ్యావ్ మ్యావ్ రే మోర్ పియూ పియూ చాతక్కేగా, ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది. దాదు టర్టర్ కర్తే జిల్లీ బజ్తీ జంజన్. సింపుల్ వే ఆఫ్ రీడింగ్ అనేది. కొంతమంది పాటలాగా చెప్తారు, బట్ మనకు అంత టాలెంట్ లేదు కదా. మీరు క్రియేట్ చేయగలిగితే క్రియేట్ చేయండి ట్యూన్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎవరు చదువుతారు? నేను చదువుతాను. అందరూ గర్ల్సేనా? ఎవరు? హరిత. ఓకే చదవండి. पकड़वारी की दार झुलता है मेरा मन, आवो रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. ఓకే బాగా చదివాము. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఎవరు? నేను చదువుతాను సార్. ఓకే. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदों तरुओं से छनके, छम छम बिजली चमक रही है रे उर्मे घन के, तम तम दिन के तम में सपने जगते मन के. ఓకే సూపర్, చాలా బాగా పాడావు. ఇది బూందే. బూందే ఇది. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? బాయ్స్ ఎవరు చదవరా? ఎబిలిటీస్ లేవా మనకి? दादू टटर చెప్పు బ్రో. दादू टटर करते जिल्ली बजती झंझन, म्याव म्याव रे मोर पी पी चातक के गन, उड़ते सोन बालक आर सुख से कर कंदन, घुमट घुमट गिर में गगन गगन में बरसते गर्जन. ఒక్క నిమిషం ఆగు బ్రో. బర్తే ఇది, పియు పియు ఇది, ఇది చెప్పాను కదా. డుమడ్ డుమడ్ గిర్మేగ్ తర్వాత కొంచెం ఆపి తర్వాత గగన్ మే బర్తే గర్జన్. ఎక్కడెక్కడ ఆపాలో చూసుకో. ఓకేనా? నెక్స్ట్ బ్రో. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు ఫాస్ట్గా?
रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर रोम सिहर उठते चुड़ते वे भीतर अंदर అందరా అది? गराव दराव అది అందరు अंतर అందరు అట్లా చదువుతున్నారు ఏంటి? కంటిన్యూ బ్రో. धाराओं पर धाराएं जरती गरती जरती धरती पर रज के कण कण में त्रुन त्रुन को पुलकावली दर నీ పేరేంటి బ్రో? मणिकंठ ब्रो ఓకే, ఒక్క నిమిషం ఆగండి. అండ్ లక్ష్మణ్ అయిపోయింది కదా నీది? అన్న నేను చదువుతా అన్న చదువు. पकड़वारी की दर झुलता है मेरा मन आओ रे सब मुझे घर ఓరే దేవుడా, कर गाओ सावन నీట్గా నిదానంగా చదువు, తర్వాత అన్న చదువు కానీ. గేర్ ఇది, పకడ్వారీ पकड़वारी की दर ఇది दार झुलता है मेरा मन आओ रे सब मुझे घर कर गाओ सावन इंद्रधनुष के झूले में मिला सब जन फिर आए जीवन में सावन मन बावन ఇదేంటి బ్రో ఇది? గర్ర అంటావేంది? మీ ఇంటికి రావాలా అందరూ? గేర్ ఇది, గేర్. ఓకేనా? సరే అన్న పవర్ కట్. నెక్స్ట్ మళ్ళీ ఎవరు స్టార్ట్ చేస్తారు? అయిపోయిన వాళ్ళు వద్దు. Bro, I can read. నీ పేరు? Last chapter. చదువు. స్టార్టింగ్ మళ్ళీ నిదానంగా కరెక్ట్ చదువు, ఓకేనా? ఇప్పటికే ఇద్దరు చదివారు. झम झम मेघ बरसते हैं सावन के चम चम गिरती बूंदे तारों से బూరేనా? चनके बूंदे బూందే అది बूंदे तारों से चनके తరువు तरुओं से छनके चम बिजली चमक रही है उर में गन के तम दिन के तम में सपने जगती मन के జగితే మనకి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, లాస్ట్ అయిపోయింది. లక్ష్మణ్, ఇంకా ఎవరెవరు? యశ్వంత్, లక్ష్మణ్, లాస్య, మణికంఠ, రాజలక్ష్మి, శివాని పట్నాయక్. హారిత నువ్వు చదివావా? అవునన్నా. ఓకే, ఇంకెవరన్నా ఉన్నారా చదివిన వాళ్ళు? ఆల్రెడీ చదివిన వాళ్ళు ఒకసారి చెప్పండి. ఇంకా నేమ్ మిస్ అయిన వాళ్ళు? నేను ఫాతిమా అన్న. ఫాతిమా, ఓకే అమ్మ. ఓవరాల్గా ఒక్కసారి చదువుతాను చూడండి. జమ్ 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 మేఘ బరస్తే హై సావన్ కే చమ్ 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 गिरती बूंदे तरुओं से छनके छम छम बिजली चमक रही रे उर्मे घन के तम दिन के तम में सपने जगते मन के दादुर टट्टर करते जिल्ली बजती झंझन म्याऊ म्याऊ रे मोर पियू पियू चातक के गण उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन गुमड़ गुमड़ गिर मेघ गगन में भरते करचन रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर रोम सिहर उड़ते छूते वे भीतर अंतर धाराओं पर धाराएं जरती धरती पर रज के कण कण में त्रुन को पुलकावली तर पकड़वारी की धार झुलता है मेरा मन आओ रे सब मुझे घेर कर गावो सावन इंद्रधनुष के झूले में झूले मिल सब जन फिर आए जीवन में सावन मन बावन. ఓకేనా? ఇది చదవటానికి మనకి 1 minute పట్టింది. ఇక్కడ 7:29 ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను, ఇప్పుడు 7:30 అయింది. 1 minuteలో మీరు లెసన్ మొత్తం గుర్తుపెట్టుకోవచ్చు. మీరు అదే ఎస్ఏ చదివితే ఎంత టైం పడుతుంది చెప్పండి మినిమం? అప్పు చెప్పాలంటే మినిమం 30 minutes. 30 minutes కాదు, 5 minutes. 5 minutes అట్లా పడుతుంది అప్పు చెప్పడానికి.
సో ఇది చాలా ఎఫెక్టివ్ అనమాట ఇది నేర్చుకోవడం. సో ఇది నేర్చుకోండి, మీకు ఎబిలిటీ పెరుగుతుంది. 10th ఎగ్జామ్స్ టైం కల్లా సొంతగా రాసే ఎబిలిటీ పెరుగుతుంది. అప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది కూడా. ఇది నేర్చుకోండి, వర్క్ అంతా చేయండి. ఇవన్నీ నేను రాయటానికి వచ్చేటంత వరకు నేర్చుకోండి, మిస్టేక్స్ లేకుండా ప్రాక్టీస్ చేయండి బాగా. ఇక్కడ వరకు విషయ ప్రవేశ వరకు. ఇదేమో నోటికి రావాలి మిస్టేక్స్ లేకుండా, అప్పు చెప్పే విధంగా రావాలి. క్లియరా అందరికీ? Yes, sir. Yes, sir. Clear అన్న. ఓకే, Clear అన్న. క్వశ్చన్స్ ఉన్నాయా? No, bro. No, sir. ఒక్క నిమిషం.